డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, తిరుపతి వాటికన్ సిటీ లాగా కనిపిస్తూ ఉంది అని నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశాడు. ఆడుదాం ఆంధ్ర అనేది తిరుపతిలో బోమన్ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆ ప్రాంతానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ప్రారంభోత్సవానికి పిలిచారు. ఆయన వెళ్ళి మరి రెబ్బని కత్తరేసి ప్రారంభం చేస్తే బాగానే ఉండేది. ఇక ఏదన్నా పొగడదలుచుకుంటే అభినయ్ రెడ్డినో లేకపోతే బొమ్మన్ కరుణాకర్ రెడ్డినో పొగడదలుచుకుంటే ఇక్కడ ఇది ఒక పెద్ద స్టేడియంని తలపిస్తూ ఉందనో మరి ఇంకేదైనా దాన్ని తలపిస్తూ ఉందని అంటే బాగానే ఉండేది. అసలు ఆడుదాం ఆంధ్రాకి సంబంధమే లేని వాటికన్ సిటీ లాగా కనిపిస్తూ ఉంది అని అంటే ఇక్కడ బోమన్ కరుణాకర్ రెడ్డిని అభినయ్ రెడ్డిని మనం అనుమానించాల్సిన అవసరం ఉందా లేదా? ఆల్రెడీ బోమన్ కరుణాకర్ రెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టినప్పుడు ఆయన ఒక క్రైస్తవుడికి ఈ పదవి ఎలా ఇస్తారు అనే అనుమానాలు అప్పుడు తలెత్తినాయి. దాని మీద ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి. దానికి తగ్గట్టుగా కొన్ని ఆధారాలు అనేవి కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఎప్పుడో బోమన్ కరుణాకర్ రెడ్డి కుమార్తె వివాహం కానీ లేకపోతే ఆవిడ నిశ్చితార్థం కానీ క్రైస్తవ సాంప్రదాయంలో జరిగింది అని అలనాడు అప్పుడే టీవీలు పేపర్లో వచ్చిన వార్తలను కూడా బయట పెట్టారు. మరి అలాంటి కరుణాకర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎలా ఇస్తారు అనే ప్రశ్న కూడా ఆ రోజు లేవెత్తడం జరిగింది. ఏది ఏమైనా పేరు చివర రెడ్డి అని ఉంటే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేసేస్తారు. ఏం పట్టించుకోరు, ఎవరు చేసిన వ్యాఖ్యల్ని ఏం పట్టించుకోరు. తాను చేసిన పని వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేదు. అలాగనే బోమన్ కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఆ టీటీడీ బోర్డు చైర్మన్గానే కొనసాగుతూ ఉన్నాడు. చాలామంది ఆయన ఏమి క్రైస్తవుడేం కాదు, ఊరికి అప్పుడు అలా జరిగింది తప్ప, అంటే అవతలే వాళ్ళు అంటే ఈ కూతుర్ని చేసుకున్న అల్లుడు ఏమన్నా క్రైస్తవ్యంలో ఉండబట్టి రెండు సాంప్రదాయాల్లో ఏమన్నా చేశారేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు కొంతమంది. సరే, ఆయన ఎదిపోయి ఏమైనా ఆయన చైర్మన్గానే కొనసాగుతూ ఉన్నాడు. ఆ తరువాత కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ బోమన్ కరుణాకర్ రెడ్డి ఈ హిందుత్వం లేదు క్రైస్తవ్యం లేదని రాడికల్గా మారిపోయి ఆయన వేరే భావజాలంతో ఆ పైన ఉన్నది కేవలం నల్ల రాయి మాత్రమే అనే వ్యాఖ్యలు కూడా చేశాడని ఒక పుకారు బయటకు వచ్చింది. కానీ ఈయన రాడికల్గా ఉన్నప్పుడే మరి జైల్లో రాజారెడ్డితోటి బాగా అనుబంధం ఏర్పడి బయటకు వచ్చిన తరువాత ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి ఆ తరువాత పాదయాత్రకు అత్యంత సహకారం కూడా ఈ బోమన్ కరుణాకర్ రెడ్డి అందించటం, వాళ్ళ ఫ్యామిలీతోటి బాగా సాన్నిహిత్యం ఉండటం మూలాన ఒకవేళ అటువైపు క్రైస్తవ్యం వైపు ఏమన్నా మళ్ళాడా అనే అనుమానాలు రాకపోతాయా? వాళ్ళతోటి అంత బాగా అనుబంధం ఉంది కాబట్టి అప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఈయనకి ఒకసారి చైర్మన్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేశాడు. ఎప్పుడు ఏ పని చేసినా సరే దాని వెనక వేరే మర్మం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బయటకు చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది అనే దానికి తార్కాణంగా ఈరోజు నారాయణ స్వామి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ నారాయణ స్వామికి తిరుపతిని చూడగానే వాటికన్ సిటీ ఎందుకు గుర్తొచ్చింది? ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక మంచి టెంపుల్ సిటీకి వెళ్ళామనుకోండి, కొత్తగా ఏదన్నా కట్టారు, ఈ మధ్య చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఆ రియల్ ఎస్టేట్లో కూడా ఒక చిన్న టెంపుల్ సిటీ లాంటి దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ రెప్లికాలు వస్తూ ఉన్నాయి. పలానా శ్రీశైలంలో ఉన్న శివాలయం లాంటి శివాలయం ఇక్కడ కట్టామని, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లాంటి ఆలయం ఇక్కడ కట్టామని అని అంటే అబ్బా చూడగానే తిరుపతి దేవుణ్ణి చూసినట్టుందయా, తిరుమలకు వెళ్ళినట్టుందయా అని వేరే చోట ప్రస్తావించుకోవలసిన లాంటి పరిస్థితులు ఉన్న ఆ తిరుపతిని ఇప్పుడు వాటికన్ సిటీతో పోలుస్తున్నాడంటే నారాయణ స్వామికి అక్కడ వాటికన్ సిటీ ఎందుకు కనిపించింది? అది అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. అక్కడ దానికోసం ఏర్పాట్లు చేసిన ఏర్పాట్లన్నీ ఆయనకి వాటికన్ సిటీని తలపించేలాగా ఎలా కనిపిస్తూ ఉన్నాయి? ఆ వేసిన లైటింగులు కానీ లేకపోతే అక్కడ పెట్టిన హోర్డింగులు కానీ ఏమన్నా క్రీస్తుని తలపించే విధంగా ఏమన్నా పెట్టారా అనే అనుమానాలు ఇప్పుడు అభినయ్ రెడ్డి మీద బయలుదేరాయి. ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జిగా అభినయ్ రెడ్డి ఉన్నాడు, రేపు ఆయనకే టికెట్ ఇస్తారు అని చెప్పుకుంటున్న ఈ తరుణంలో మరి నారాయణ స్వామి వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆయన హిందూ అనుకోవాలనా క్రిస్టియన్ అనుకోవాలనా?
ఏ మతం ఆచరించినా ఏ కులంలో ఉన్నా ఎవరికేం పట్టింపు లేదు, కానీ అది బాహాటంగా కనిపించాలి. వాళ్ళు అసలు ఏ కులాన్ని ఆచరించకపోయినా మతాన్ని ఆచరించకపోయినా వాళ్ళు స్వతంత్ర భావాలు వేరే భావాలు ఏం కలిగి ఉన్నా కూడా ఎవరికేం వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ వాళ్ళు అది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నారాయణ స్వామి ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, ఆల్రెడీ నారాయణ స్వామికి టికెట్ ఏదో డౌట్ అని అంటున్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఒబ్బేయటానికి, టికెట్ మళ్ళీ కన్ఫామ్ చేయించుకోవటానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ క్రైస్తవ్యుడు గనక అసలు తిరుపతినే తీసుకెళ్లి వాటికన్ సిటీతో పోల్చేస్తే అబ్బా ఏం పోల్చాడు నారాయణ స్వామి, ఇది కదా మనిషి అంటే అని ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తాడేమోనని ఆశించాడా? అదైనా నారాయణ స్వామి వెలిబుచ్చాల్సిన అవసరం ఉంది కదా. నేను పలానా అందుకు చెప్పాను, నాకు ఇదిగో ఇలాగ అనిపించింది కాబట్టి నేను చెప్పాను అని. లేదు, నిజంగానే నారాయణ స్వామికి ఈ అభినయ్ రెడ్డి చేసిన ఏర్పాట్లు మొత్తం వాటికన్ సిటీలో ఏమన్నా రెప్లికాలు ఏమన్నా ఇక్కడ కనిపించాయా, అక్కడ చూసి వచ్చి ఇక్కడ ఏమన్నా ఆ ఏర్పాట్లు చేశారా, అందుకని నారాయణ స్వామి ఈ మాటలు చెప్పాడా అనే అనుమానాలు కూడా ఇక్కడ తలెత్తుతూ ఉన్నాయి. అసలు ఇదంతా తీసి పక్కన పెడితే బోమన్ కరుణాకర్ రెడ్డి ఇప్పుడు హిందువా క్రైస్తవుడా అనే విషయం తేలాల్సిన అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలతోటి రావటం కొంచెం అసమంజసమే అయినప్పటికీ గాను బోమన్ కరుణాకర్ రెడ్డి నిజంగా ఏమిటి, నిజంగా ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా కలిగిన అర్హతలు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అనేది తీసి పక్కన పెడితే మొట్టమొదటిగా హిందూ అయి ఉండాల్సిన అవసరం గట్టిగా ఉంది. ఎందుకంటే ఒక హిందూ ఆలయానికి ఏర్పాటు చేసిన బోర్డుకి చైర్మన్ హిందూ కాకుండా ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడు, అన్య మతస్థుడు ఎలా ఉంటాడు, హిందూ కానివాడు ఎలా ఉంటాడు అనేది బేసిక్గా వచ్చే ప్రశ్న. అందుకని నేను హిందువునే అని ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. కొంతమంది కూడా కన్ఫర్మ్ చేశారు, ఏం కాదు ఆయన ఇంట్లో చండీ హోమాలు యాగాలు గీగాలు అన్నీ చేస్తాడు, అందుకని ఆయన హిందువే అని చెప్పిన మరి ఈ వ్యాఖ్యలను ఎందుకు ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది కేవలం నారాయణ స్వామి చేసిన తప్పిదం మాత్రమేనా, లేదా నిజంగానే అభినయ్ రెడ్డి లోపల క్రైస్తవ్యం ఏమన్నా పాటిస్తున్నాడా అనేది బాహాటంగా తెలియాల్సిన అవసరం ఉంది. నేను హిందువునే అని చెప్పుకోవడానికి అభినయ్ రెడ్డి ఏం చేస్తాడు? రేపు కరుణాకర్ రెడ్డి బదులు ఆయనకే టికెట్ ఇస్తారని చెబుతూ ఉన్నారు. అలాంటి అభినయ్ రెడ్డిని ఒప్పేయటానికి ఈయన ఇంకొక 2 మాటలు కూడా చెప్పాడు. అసలు కరుణాకర్ రెడ్డి బోలెడన్ని పుస్తకాలు చదివాడు, ఆయన కంటే ఎక్కువ పుస్తకాలు చదివిన వాడు ఈ అభినయ్ రెడ్డి లండన్ వెళ్ళి మరీ చదివొచ్చాడు అని అంటే అక్కడ ఇంకొక అనుమానం వేరేది వ్యక్తం అవుతా ఉంది. లండన్ వెళ్ళి ఈయన ఏం చదువుకున్నాడు, క్రైస్తవ్యం ఏమన్నా చదివాడా? ఎందుకంటే ఇప్పుడు బైబిల్ తరగతులు కానీ బైబిల్ కాలేజెస్ కానీ బైబిల్ బోధించే యూనివర్సిటీలు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మరి ఈయన వెళ్ళి అక్కడ ఏమన్నా వేరే స్టడీస్ ఏమన్నా చేసి వచ్చాడా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటని తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఈ నారాయణ స్వామి వ్యాఖ్యల వల్ల ఇప్పుడు బోమన్ కరుణాకర్ రెడ్డి కానీ అభినయ్ రెడ్డి కానీ హిందువా క్రిస్టియనా అని ఒక అనుమానం తలెత్తుతూ ఉంటే అసలు ఆడదాం ఆంధ్రాలో ఈ మాటలు చెప్పాల్సిన అవసరం నారాయణ స్వామికి ఏమొచ్చింది? వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పారు ఈ వ్యాఖ్యలు అని చెప్పాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది. అలా చెప్పలేదనుకోండి ప్రజలు ఏదనుకుంటారో అది అనుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు నారాయణ స్వామి చెప్పాలి, మేము హిందువా లేదా క్రైస్తవులమా అనేది విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు ఈ బోమన్ ఫ్యామిలీ అన్నా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటిదాకా ఇది సస్పెన్స్లోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.